మీకు తెలుసో లేదో అంకుల్ది ఆంటీది లవ్ మ్యారేజ్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యువ. సో ఎక్కడ ఉన్నాము? ఏదో విలేజ్ వాతావరణంలో ఉన్నారనుకుంటాం కదా. అవునండి, ఒక విలేజ్ లోనే ఉన్నాము. అండ్ సో ఇక్కడ లొకేషన్ అంతా చూస్తే ఎక్కడ చూసే లొకేషన్ లా ఉందా? ఎస్, అవునండి, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. నేనైతే ఎట్ ప్రెసెంట్ బిగ్ బాస్ 9 ఇమాన్యుయల్ వాళ్ళ ఊర్లో ఉన్నాను. సో చూసారు కదా వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. ఎస్, వాళ్ళ పేరెంట్స్ ని కలుద్దాము, వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ కలుద్దాము. బిగ్ బాస్ లో మన ఇమాన్యుయల్ గేమ్ గురించి ఏమంటారో తెలుసుకుందామా? మరి నాతో పాటు అలా వచ్చేది. సో బిగ్ బాస్ 9 లో ఉన్న ఇమాన్యుయల్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఎస్, అవునండి. సో తను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ హౌస్ ని మొత్తాన్ని మీకు ఈ రోజు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. నాతో వచ్చేయండి, అలా మీకు చూపిస్తాను. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఏంటి మనం చూద్దాము. సో ఆబ్వియస్లీ అండి, వాళ్ళ అబ్బాయి బిగ్ బాస్ లో ఉన్నాడు కాబట్టి 24/7 లైవ్ చూసినట్టు ఉన్నారు బిగ్ బాస్. నమస్తే ఆంటీ. నమస్తే నమస్తే ఆంటీ. సో మీ అబ్బాయి కూర్చోండి, పర్లేదు. మీ అబ్బాయి బిగ్ బాస్ లో ఉంటే ఇట్లా ఇంకా 24/7 చూస్తున్నారు బిగ్ బాస్. అవునమ్మా. ఓకే, అసలు నన్ను ఎవరు తీసుకొచ్చారు తెలుసా? ఏనా గాలడా తీసుకొచ్చావు ఇంటికి? అంటే ఎత్తుక్కుంటున్నారు కదా అని కష్టం లేకుండా తీసుకొచ్చా. నువ్వు తిరుగుతాగా ఊరంతా, అందుకని తీసుకొచ్చావు మేడాన్ని. మీ టైమింగ్ చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారండి. సో డెఫినెట్ గా మీతోనే మాట్లాడాలి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ఏరా ప్రసాద్, సెలబ్రిటీ తల్లిని కదా, మైకి ఎదురా. ఎత్తున్నా ఇదిగో. థ్యాంక్ యూ రా. ఇమాన్యుయల్ కి పంచులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. ఇది ఇక్కడి నుంచి వచ్చినాయండి. అదంతా వాళ్ళ మదర్ గొప్పదనం. అసలు మేము అనుకోకుండానే ఇంత కామెడీ చేస్తున్నారు. సో ఇమాన్యుయల్ కూడా అందుకే ఎన్ని రోజులు అక్కడ సర్వే అవుతున్నాడు. సో ఇట్లా నేను పెట్టేస్తాను అంటే మీకు ఇబ్బంది లేకోకుండా. సో ఫైనల్ గా ఇమాన్యుయల్ బిగ్ బాస్ లో ఉన్నాడు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతున్నాం మేడం. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో యాక్చువల్ గా నేను ఇమాన్యుయల్ గురించి తెలుసుకోవాలని వచ్చాను. ఫస్ట్ నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ మీ ఊరు వచ్చాను కదా, నాకు చాలా మంది చెప్పారు ఫస్ట్ ఇమాన్యుయల్ స్టోరీ కన్నా వాళ్ళ అమ్మ నాన్న స్టోరీ తెలుసుకోమని చెప్పారు. సో అందుకని సో కొంచెం మ్యూట్ లో పెట్టేసి ఫస్ట్ మనం ఇమాన్యుయల్ స్టోరీ తర్వాత అడుగుదాము. మనకు చాలా తెలుసు. మీకు తెలుసో లేదో అంకుల్ది ఆంటీది లవ్ మ్యారేజ్. నాకు ఊర్లో చెప్పారు అంకుల్, మీరు అబద్ధం చెప్పకూడదు. ఆంటీ అడుగుదాం. ఆంటీ మీరు చెప్పండి. ఆంటీ మీరు చెప్పండి. ఆంటీ చెప్తారు కరెక్ట్ గా. లేదు మేడం, లేదు చెప్పాలి, మీరు చెప్పాలి. అంటే నాకు చెప్పారు ఇల్లు పక్కనే అంకుల్ మీకోసం దాంట్లో వెంకటేష్ లాగా తిరిగే వాళ్ళంట మీరు వెనకాల. మా అమ్మగారి ఇల్లు దగ్గరేను మేడం. ఇష్టపడి చేసుకుంటావా అన్నాడు, చేసుకుంటానని చేసుకున్నాం. ఇంకంతే. అంత ఈజీగా అయిపోతుందండి మళ్ళా అనమాట. అంత ఈజీగా అయిపోతా. బయట అయితే సో బావ మరదలండి. సో నిజం చెప్పండి, అంకుల్ చెప్పారంట, నాకు వీళ్ళు చెప్పలేదు. వీళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. ఫస్ట్ నేను వేరే వాళ్ళకి ఇస్తే ఊరుకుంటానా అని చెప్పి తిరిగారంట అంకుల్ వాళ్ళ ఇంటి చుట్టూ. ఇప్పుడు చెప్పండి అంకుల్. అన్నాలే మన వేరే వాళ్ళకి ఎందుకు ఇటు అన్నాను. సరే అన్నారు, అప్పుడు అట్లా జరిగిపోయింది. సరే ఏ క్లాస్ లో పెళ్లి చేసుకున్నారా? మా క్లాసులు కోసం లేవు, ఒకటే క్లాసు. నేను చదువుకోలేదు కమ్మా. ఓకే, సో మీరు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు? నేను 17కి చేసుకున్నాను. 18
సో చూసారు కదండి, యాక్చువల్ గా ఇమాన్యుయల్ అండ్ వాళ్ళ బ్రదర్ వంశీ కన్నా కూడా అంకుల్ ఫుల్ యంగ్ ఉన్నారు. అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగాను. మీరు చూస్తే ఎవరైనా చెప్తారు అంకులే చాలా యంగ్ గా ఉన్నారు, ఆంటీ చాలా యంగ్ గా ఉన్నారు, ఇంకా వీళ్ళ అబ్బాయే వాళ్ళంటే నమ్మేలా ఉన్నారు. సో నిజమా కాదా? నిజమే. సో ఆంటీ మాత్రం సన్నగా ఉన్నాడు, నేను ఇమ్మేమో ఒకలాగా ఉండాం, పెద్ద బాబు ఆయన ఒకలాగా ఉండారు. మనిషి కావటంలో కొంచెం అట్లా ఒళ్ళు కలిసి అట్ట కనపడుతున్నాడు. వాడు మాత్రం ఎంత ఇస్తుంది పాపం. అదే ఏజ్ చిన్నదైనా సరే వాళ్ళ అమ్మగారు ఇమాన్యుయల్. సో ఫైనల్ గా బిగ్ బాస్ కి వెళ్ళారు. ఇమాన్యుయల్ బిగ్ బాస్ కి వెళ్ళడం పక్కన పెడితే వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ కి వెళ్ళడం గ్రేట్. సో లోపల హౌస్ కి వెళ్ళి సందడి చేసి వచ్చారు. అప్పటి నుంచి అందరు ఎవరు ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ అని చెప్పి అందరు సెర్చ్ చేస్తున్నారు. అంతకుముందు మీరు శ్రీదేవిలో దాంట్లో యాక్ట్ చేశారు, స్కిట్స్ చేశారు. ఆ స్కిట్స్ అని ఇప్పుడు వైరల్ అవుతుంది. అవునా మేడం? జబర్దస్తులు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, జబర్దస్తులు వాటిలో స్కిట్స్ చేశారు కదా, ఎలా ఉంది అప్పుడు? ఫన్నీగా ఉంది, బాగుంది. బాగుంది మేడం. అంటే అక్కడ అందరూ మీకు ఖుష్బూ గారు కానీ వీళ్ళందరూ ఎట్లాంటి కాంప్లిమెంట్స్ సపోర్ట్ ఇచ్చారు, బాగా మంచిగా బాగా చేసావమ్మా అన్నారు. ఇమాన్యుయల్ స్కిట్లు చేయడం కామను, మమ్మల్ని నవ్వించడం చాలా కామను. సో జబర్దస్త్, శ్రీదేవి లాంటి స్టేజెస్ మీద మీరు వర్షతో కలిపి మామూలుగా చేయలేదు కామెడీ. సో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉంది మీరు చెప్పాలి. కొంచెం భయంగానే ఉంది మేడం. తర్వాత ఏమో ఏం కదమ్మా బాగుంటది, చెయ్యి అన్నాడు, చేసాను. అసలు అందరు మెచ్చుకున్నారు, బాగుంది, సంతోషంగా ఉంది. ఏమో ఎక్కేటేజీ నేను ఎక్కానని చాలా సంతోషంగా ఉంది. మీ చుట్టాలందరూ ఏమన్నారు? బాగా చేస్తున్నావు టేజీ మీద, బాగా చేస్తున్నావు నీ కొడుకులాగా అన్నారు. మీరు అనాల్సింది అలాగే చేస్తున్నాడు బాగా. సో చూస్తే కనుక వర్షతో మంచి కామెడీ చేశారు. ఫ్రాక్ గురించి గానీ దాని గురించి గానీ అప్పుడు ఎట్లా ఉంది అసలు? ఫన్నీ బాగా సంతోషంగా కామెడీ మాటలకు బాగా నవ్వు వస్తుంది, బాగా కామెడీ చేస్తాడు ఇమాన్యుయల్. సో అక్కడ ఖుష్బూ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ ఏమన్నారు? బాగా ఇమాన్యుయల్ చేసినట్టు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసినట్టే ఇమాన్యుయల్ చేస్తున్నాడు, సేమ్ ఆదిమ్మ గారి లాగే చేస్తున్నాడు అని మెచ్చుకున్నారు. సూపర్ అండి. సో మొన్న బిగ్ బాస్ లో మీరు వెళ్ళారు, నేను చూసాను. వెళ్ళినప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇమాన్యుయల్ నేను వద్దనుకున్నాను, కానీ నాకు ఈ రోజు నా కొడుకు ఇంత పేరు తెచ్చాడు అని. సో ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? మేము ఫస్ట్ నుంచి కూడా చాలా పేద కుటుంబం మేడం. చాలా ఉంటాకి లేదు, ఇల్లు లేదు, మాకు చిన్న పూరు గుడిసె. తర్వాత మేము తినటానికి కూడా పెద్దగా లేదు. ఇక ఆ టైంలో పెద్ద బాబు పుట్టాక చాలా ఇబ్బందిగా ఉంది, బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. చాలా తినటానికి కూడా లేదు, ఉండటానికి లేదు, మంచి బట్టలు కొనుక్కుంటానికి కూడా ఆ టైంలో లేవు మాకు. మా ఊర్లోనే మేము చాలా పేద కుటుంబం మాది. అలాంటి స్థితిలో మేము మళ్ళీ నేను ప్రెగ్నెంట్తో ఉండను, ఆ టయానికి తింటాకి లేదు. ఇక అందుకని ఒక బాబు జాలే, ఆ బాబుకే సరిగా ఒంట్లో బాగోట్లేదు, ఇంకా రెండో బాబు పుడితే మళ్ళీ మేము బతికిలేమో అని భయం మీద ఆ బాబుని, ఆ గర్భిణి తీపించుకోవాలని నేను బస్సు దగ్గరికి వెళ్తే మా అమ్మ వద్దు మళ్ళీ బాబు పుడతాడేమో, ఉంచుకో అంది. సరేనని కొంచెం ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇవాళ వరాలు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాక చాలా ఎదుర్కొన్నాము, బాధలు కష్టాలు, చాలా నిందలు ఎదుర్కొన్నాము. అలాంటి స్థితిలో నేను వద్దనుకున్నాను మేడం. ఇవాళ అదే బిడ్డ 2 రాష్ట్రాలకి పేరు తెస్తున్నాడు, బిగ్ బాస్లో మంచి గేమ్లు ఆడుతున్నాడు. సూపర్గా అనిపిస్తుంది నాకు. అది కప్పు కొడతాడనే ఉంది నా కోరిక, అది ఆ భగవంతుడి లీల. డెఫినెట్ గా అండి. సో మీ చెప్పినప్పుడు నేను ఇప్పుడు మీ ఊర్లోకి వెళ్ళి వచ్చాను, అందరూ అంకుల్ గురించే చెప్పారు, మీ గురించే చెప్పారు. చిన్న పూరుగుడ్స్ లో ఉండేవాళ్ళండి, వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, ఆ బిడ్డ గెలవాలి అని చూసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇమాన్యుయల్ చదువుకున్న దగ్గర నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నాడా, ఎలా? చదువుకున్నారు, డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళ నాన్న కొంచెం అందిస్తా ఉండేవాడు. తర్వాత వాళ్ళు చదువుకుంటానే క్యాంటరింగ్లు చేశారు. మరి ఇసి పనికి పోయేవాళ్ళు, టాపీ పనికి వెళ్ళేవాళ్ళు, పొలం పనికి నా ఏమంటే పొలం పనికి వచ్చేవాళ్ళు. వాళ్ళ నాన్న పిల్లలిద్దరు మిరపకాయల కోత కంటే పత్తి కంటే అన్ని పనులకు వచ్చేవాళ్ళు. ఈ పనికి మేము రాము అనేవాళ్ళు కాదు. ఆ టైంలో మేము అన్ని పనులు పోయినా కూడా ఉన్న దాంట్లోనే
జాగ్రత్త చేసుకొని బిడ్డల్ని ఆ డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివించాను. తర్వాత అక్కడ చిన్న జాబ్ చేస్తా, ఇద్దరు పిల్లలు ఒక 5,000కి 4,000కి అటు జాబ్ చేస్తున్నారు. ఆ టైంలో ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక రూమ్లో కూర్చొని ఏదో కామెడీ మాటలు జాలీగా మాట్లాడుకుంటా, ఏమో నువ్వు మంచి కామెడీని అవుతావురా, నువ్వు కామెడీ మాటలు మాట్లాడుతున్నావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట. తర్వాత టీవీలో చెల్లుల్లో యూట్యూబ్లో అవి వచ్చినాయి, దాంట్లో చూపించారంట ప్రోగ్రాలు, కామెడీ షో రిలీజ్ అవుతుందని. ఇక అప్పుడు బాబు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళారంట. వెళ్ళి హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఉండి వాళ్ళు పెట్టింది వీళ్ళు పెట్టింది తిని ఆ బిడ్డ అక్కడ షో జాతిరత్నాల అది షోలో చేసారు ఇద్దరు. అట్ట ఆ భగవంతుడి దయ వల్ల జబర్దస్త్లో అవకాశం ఇచ్చారు. ఆ జబర్దస్త్లో ప్రజలు చాలా ఆదరించారు. ఎమ్మానీలు ఎంటర్టైన్ చూసి ఎమ్మానీలు కామెడీ అసలు అందరూ మీ బాబు ఇలా నవ్వెత్తున్నాడు, బ్రహ్మానందం గారిని మరిపిస్తున్నాడు అమ్మ నీ కొడుకు, బ్రహ్మానందం లాంటి కొడుకు పుట్టాడమ్మ అంటే నేను అప్పుడు అనుకునేదాన్ని, భగవంతుడా ఏ బిడ్డనైతే నేను పలానా బిడ్డని అని కోరుకున్నాను అలాంటి బిడ్డనిచ్చావయ్యా అనుకున్నాను. చాలా సంతోషపడ్డాను. ఆ జబర్దస్త్లో ప్రజలు చాలా ఆదరించారు. చాలాగా మేము గర్వపడ్డాము. చాలా మంది పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంది మేడం. సో ఇలా ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి అలా ఒకసారి అక్కడ ఫొటోస్ అయి ఉన్నాయి ఇమాన్యుయల్ వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడు అనుకుంటా, ఒకసారి చూద్దామా? ఒకసారి చూపిస్తారా వాళ్ళు? సో ఇద్దరు ఒకలానే ఉన్నారు. ఎవరు దీంట్లో మన ఇమాన్యుయల్, వంశీ ఎవరు? మీరు గుర్తుపట్టలేమో అంకల్, మీరు చెప్పండి దీంట్లో ఇమాన్యుయల్ ఎవరు, వంశీ ఎవరు? యాక్చువల్ గా నిజంగా అండి దీంట్లో ఇద్దరు ట్విన్స్ అంటే నమ్మేస్తారు. అవును మేడం, అప్పుడు బాగుంది, హెయిర్ గడ బాగుంది, బాగుండారు అప్పుడు. ఇద్దరు కమల పిల్లలు అనుకునేవాళ్ళు అందరు. నిజంగానే అచ్చు కమల పిల్లలనే ఉన్నారండి. సూపర్ అండి. ఇది మీ ఫ్యామిలీ ఫోటోలా? ఇది మన నాగపట్నం వెళ్ళాము. ఓకే, మొన్న దేవుడి కాడికి వెళ్ళాము రీసెంట్ గా, ఒక నెల కిందట. బిగ్ బాస్ కు బాగా ముందు వెళ్ళక ముందు. సో ఇది చూడొచ్చు, బిగ్ బాస్ కి వెళ్ళక ముందు. బట్ మీరు చెప్పండి, ఫైనల్ గా దీంట్లో ఇంకా అంకులే ఉంది కాబట్టి కింద కామెంట్ చేయండి అలాగా అనుకునే వాళ్ళందరూ. అంతేనే కాదా? అందుకే ఆంటీ కూడా ఫ్లాట్ అయిపోయింది. సో ఇంకా కూడా ఉంది. సో దాంట్లో కూడా సమ్ ఎక్స్ట్రా ఉన్నారు, చూద్దాం అది కూడా. సో వీళ్ళందరూ వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్రెండ్. ఓకే, ఈ బాబు హైదరాబాద్ పోయినప్పుడు మంచిగా చూసి బాబు ఆయన తినటానికి గాని ఛార్జీలకు గాని ఆయన వంటకు గాని రూమ్ గాని అన్ని హెల్ప్ చేసిన ఈయన. ఓకే, ఇప్పుడు తినేవరండి? తిను తల్లి లేదు తండ్రి లేరు, ఆ అమ్మాయి తల్లి లేదు తండ్రి లేని అమ్మాయి. ఒక 6 నెలల పిల్లప్పుడు నేను ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ కాంచి నేను పెంచుకొని పెద్ద చేసాను. అది తిను వాళ్ళ అక్క, మా అక్కోళ్ళ కూతురు. సూపర్ అండి. మా రోజుల్లో సొంత పిల్లలు పెంచాలంటేనే పొద్దు నుంచి లెగిసిన దగ్గర నుంచి ఇదే అవుతున్నాం. బట్ ఆంటీ ఆ టైంలోనే ఏమీ లేకపోయినా, అంటే వీళ్ళే చాలా స్ట్రగుల్ అవుతున్న ఫేస్ లో ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లలు వద్దు అనుకున్నప్పుడే, బట్ లేదు ఒక ఆడపిల్ల కావాలి అని, చాలా గ్రేట్ అండి మీరు. ఒక ఆడపిల్ల కావాలని పెంచి పెద్ద చేసి వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఇక్కడ చదివిస్తున్నాను. తల్లి లేదు తండ్రి లేరు మా అక్క కూతురికి. తల్లిదండ్రులు లేకపోతే 6 నెలల పాప కాంచి నేను పెంచి పెద్ద చేసి ఇంటర్ చదివించి పెళ్లి చేశాను. ఆ అమ్మాయి పుట్టిన బాబు పాప. సూపర్ అండి, డెఫినెట్ గా చాలా గ్రేట్ ఆంటీ. అంటే ఈ రోజుల్లో ఉన్నోళ్లే ఏమన్నా చెయ్యాలి, ఉన్నోళ్ళు పక్కన పెడితే మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే బాబో ఎవరైనా కాసేపు బయటకు తీసుకెళ్తే బాగుండు అనుకునే సిచ్యువేషన్ లో ఆంటీ అండ్ అంతా ఉండి కూడా, బట్ ఏమీ లేకపోయినా తినే పరిస్థితి వాళ్ళకే లేకపోతే కూడా ఒక ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి చదివించి 2 పిల్లల్ని మళ్ళీ 2 పిల్లల్ని మేమే చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడే ఉంటారు మేడం, స్కూల్ కి వెళ్ళారు, వస్తారు. గ్రేట్ అండి. ఒకసారి మీ ఇల్లు చూద్దామా? చూపిస్తారా? చూపిస్తా మేడం. హాయ్, మీ పేరేంటి? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు. సో ఇమాన్యుయల్ ఫ్రెండా మీరు? అవునండి. సో ఏంటండి సడన్ గా బరిలో నుంచి వచ్చారేంటి? అంటే ఏదో పని ఉండి వెళ్ళాను, ఈ లోపు మా ఇమాన్యుయల్ గురించి ఏదో వీడియో చేస్తున్నారని చెప్పి పరిగెత్తి వచ్చేసాను. ఓకేనా, వీడియో రికార్డ్ అవుతుంది మరి జాగ్రత్త. అంటే పని అంటే సో చెప్పండి ఇమాన్యుయల్ మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్? సో మీరు అందరు ఇక్కడ కలిసి పెరిగారా, ఎట్లా చెప్పండి?
యాక్చువల్లీ ఇమాన్యుల్ నేను నర్సరావుపేటలో కలిసి చదువుకున్నామండి. ఓకే. మాది యాక్చువల్లీ పక్క ఊరు. ఇమాన్యుల్ నేను వాళ్ళ అన్నయ్య మొత్తం ఇక్కడే కలిసి తిరిగేటోళ్ళం. ఇక్కడే మొత్తం అన్ని అంటే ఇక్కడే తిరగడాలు, ఇక్కడే ఆడుకోవడాలు ఇవన్నీ కూడా నర్సరావుపేటలో చదివాము. ఇమాన్యుల్ నా క్లాస్మేట్ అనమాట. సరే మనలో మన మాట కానీ ఇమాన్యుల్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అదే లేదండి, చాలా సైలెంట్ మా వాడు. చాలా సైలెంట్. అంటే ఇప్పుడైతే ఏదో హౌస్ లో అది అందరినీ ఏడిపించేమని చేస్తున్నారు కానీ చాలా బేసిక్ సైలెంట్. అవునా? సైలెంట్ అని చెప్తారు కానీ నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు దొరా. చూస్తే కనుక తనుజాని కానీ అలా లుంగి కట్టుకొని డాన్స్ వేయడం కానీ నిన్న మన ఎపిసోడ్ చూస్తున్నారా మీరు? అసలుకి చూసాను చూడకుండా ఉంటామా? ఓకే. కానీ బేసిక్ గా కాలేజ్ లో చాలా సైలెంట్ మా వాడు. అండ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇమాన్యుల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంట. చెప్పండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, చాలా బాగా చదివేవాడు. బేసిక్ గా తనకు వచ్చే మార్కులకి మేము ఇంకా హై పొజిషన్ లో ఉంటాడు, ఏదో గవర్నమెంట్ జాబ్ అనుకున్నాం కానీ అంతకంటే ఎక్కువ పొజిషన్కి వెళ్ళాడు ఇప్పుడు. హ్యాపీ ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీ. సో కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు మీరు? బేసిక్ ఇమాన్యుల్. ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్. ఎందుకు అలాగా? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఇమాన్యుల్ ఆడినట్టు టాస్క్లు ఎవరు ఆడలేదు. ఓకే. అంటే డెమాన్ పవన్ కూడా ఆడుతున్నారు. ఇమాన్యుల్ తో పోలిస్తే డిమాండ్ పవన్ అంత ఏం లేదు. ఓకే. బేసిక్ గా ఎంటర్టైన్మెంట్ కూడా హౌస్ లో ఎంటర్టైన్మెంట్ అంటూ ఉంది అంటే అది ఓన్లీ ఇమాన్యుల్ వల్లే. ఇమాన్యుల్ లేకపోతే ఈ సీజన్ మొత్తం బోర్ కొట్టుద్దండి నిజంగా చెప్పాలంటే. బిగ్ బాస్ సీజన్ 9 కి బెస్ట్ ఎంటర్టైనర్, బెస్ట్ టాస్క్ మాస్టర్ ఇమాన్యుల్. ఓకే. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బట్ రీసెంట్ గా ఒక 2-3 వీక్స్ నుంచి చూస్తే కొంచెం నెగిటివిటీ వస్తుంది. దాని గురించి నెగిటివిటీ అంటే ఒకడు ముందుకు వెళ్తున్నాడు అంటే వెనక లాగడానికి చాలా మంది ఉంటారు కదండి. అట్లానే రూమర్స్ నెగిటివిటీ కామన్, అవన్నీ పట్టించుకోకూడదు. కాకపోతే తన ఆడే ఆ జెన్యూనిటీని బట్టి, ఆ జెన్యూనిటీ అవన్నీ మనకి ఎలా కనిపిస్తూ ఉన్నాయి కదా. తన పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, అందరితో కలిసిపోయే విధానం కానీ అంతా కూడా తను ఎట్లా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లో అందరూ యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇమాన్యుల్ జెన్యూన్గా ఉంటున్నాడు. ఓకే. బయట ఎలా ఉంటాడో, మా అందరితో ఎలా ఉంటాడో అట్లానే ఉంటున్నాడు హౌస్లో కూడా. ఓకే. సో బయట ఎట్లున్నాడు ఇమాన్యుల్ లోపల కూడా అట్లా ఉన్నాడు. లోపల కూడా అలానే ఉంది. పక్కా కప్పు కొడతారంట. పక్కా కప్పు కొడతాడు, కొట్టాలి కూడా. కొట్టాలి, పక్కా కప్పు కొడతారని చెప్తున్నారు. మీ పేరు చెప్పలేదు. జొన్నచేలో నుంచి వచ్చారు. నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు అండి. జొన్నచేలకి నాకు ఏ సంబంధం లేదండి, ఆయన మధ్యలో నుంచి వచ్చారు. సో ప్రసాద్ గారు, సో జోక్స్ ఆఫ్ ద పార్ట్, డెఫినెట్ గా ఇమాన్యుల్ ఫ్రెండ్, డెఫినెట్ గా కప్పు కొట్టాలని కోరుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ చెప్తారా ఇమాన్యుల్? ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 వరకు వెళ్ళావంటే మాకు చాలా గొప్ప ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రౌడ్గా కూడా ఉంది. నువ్వు తప్పకుండా కప్పు కొట్టే బయటికి రావాలి. ఎస్, థ్యాంక్ యూ. సో ఇమాన్యుల్ మీ ఊరు వాడు. సో ఇప్పుడు జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కి వెళ్ళాడు అండ్ బిగ్ బాస్ టాప్ లో ఉన్నాడు. సో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇమాన్యుల్ మీకు చిన్నప్పటి కష్టం నుంచి పైకి వచ్చాను. గేమ్ ఎలా ఆడుతున్నాడు? ఎవరు ఆడుతున్నా నిజాయితీగా ఆడుతున్నాడు. అది కలుపుకోబోతున్నాడు, నిజాయితీగా ఆడుతున్నాడు. 2-3 వారాల నుంచి కావాలని చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. దాని గురించి నెగిటివ్ అంటే వాళ్ళకి ఇష్టం లేదేమోనండి. ఆల్రెడీ బాగానే ఉంది, మా అమ్మాయి అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఏది వద్దనుకుంటారు అన్నమాట. వాళ్ళకి చెప్తారు మావాడు అంతా చూపిస్తే అందరికి టాలెంట్ ఉన్నారు. వాడు సార్థం ఏమీ లేదు, అంతా నిజాయితీగా చేస్తారు, అంతా మంచిగా ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినప్పుడు పైకి అంత కష్టపడ్డారు. నానైనా వాళ్ళైనా వాళ్ళ పిల్లలైనా కష్టపడ్డే ఉన్నారు. కూలి కానీ వాళ్ళ కానీ తెచ్చుకోలేదు. సో చిన్నప్పటి నుంచి ఏజ్ నుంచి మీకు తెలిసి దాన్ని మాకు పిల్లగాడి కానీ తెలుసు. పిల్లగాడి కానీ నుంచి చదువుకుంటా కూడా పనికి వెళ్తా. వాళ్ళ నాన్న కూడా ఇలాంటివి కూడా మాకు ఎలా ఉంది ఎంత ఉందని వాళ్ళ ఆలోచన లేదు. వాళ్ళకి విద్యార్థులకు కూడా పొలం పనికి వెళ్తాం. వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ చేయాలి మాకు ఎందుకు క్రియలు చేయాలి మాకు వస్తారు చక్కగా అందరూ మరణించిపోతారు. జనం కష్టపడతారు. ఊళ్ళో ప్రతి ఒక్కరు మరణించిపోతారు. సో ఇప్పుడు అందరూ అంటున్నారా మరి ఓట్లు వేయమని చెప్తున్నారా? మీ వేస్తామండి ఓట్లు. మా జమాలకి ఖచ్చితంగా చేస్తున్నాం. అందరూ చేస్తున్నాండి.
ప్రతి ఒక్కళ్ళు. సో జబర్దస్త్ లో నుంచి అక్కడికి వెళ్ళాడు కదా, సో మీరు కరెక్ట్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అంటే జబర్దస్త్ మంచి ప్లాట్ఫామ్, సో బట్ ఇప్పుడు కూడా మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో జబర్దస్త్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటారా, బిగ్ బాస్ లో ఉంటే బాగుంటుంది? బిగ్ బాస్ లో రెండిట్లో ఉండాలండి. బిగ్ బాస్ లో నెంబర్ 1 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఎంతవరకు ఎవరో కాల మా యమానీలు అయ్యాడు. అదే మాకు సంతోషం ఉంది. కప్ అవుట్ తీసుకుంటే చాలు మాకు, అదే సంతోషం మాకు. సో మీ ఊరు కప్పుతో రావాలంటే మా ఊరు కప్తో రావాలండి యమానీలు, అదే అదే మాకు అంతమించి ఏమీ లేదు. సో ఇమానుయల్ కి చెప్పాలి అనుకుంటే, ఆడియన్స్ కి ఓటేయమని చెప్పాలనుకుంటే మీ తరఫున ఏం చెప్తారు? ఆడియన్స్ కి ఏం చెప్తారు? మా ఇమానుయల్ కి ఓటేయమని చెప్తారు. ఓటేమని చెప్తాండి. యమానీలకు ఒకసారి ఓటేయండి, ఓటేసి మనకు కప్పు కావాలి. మనందరం కలిస్తేనే యమానీలు చెబుతామండి. మా మేనల్లుడే అది కాకుండా బాబా వచ్చినాడు. ఓకే, అందరు ఇంకా మీ చుట్టాలేనండి. అంటే మొత్తం అండి ఈ ప్లేస్ అంతా మేము బిగ్ బాస్ ఓపెనింగ్ దాలో చూసామన్నమాట. సో ఈ రోజు నేను వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ ప్లేసెస్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము మా ఛానల్ తో అని మేము అనుకున్నాము. అండి సో ఇవన్నీ ఎంత క్యూట్ ఉన్నాయి. వాళ్ళని పాపం వాళ్ళు చదువుకోవటం, చదువు అయిపోయిన ఇంటికి రావటం, నలుగురు మంచిగా బాధించుకుంటే వాళ్ళు మొత్తం అంతే అండి. నమస్తే అండి, రండి. మీ ఇమానుయల్ ఏమవుతాడు మీకు? కొడుకు అవుతాడా? సరే, ఇప్పుడు మీ ఇమానుయల్ బిగ్ బాస్ లో ఉన్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ కి గెలిపించుకోవాలనుకుంటారా? మా యమానీలు తొందరపాటు, మంచి మనిషి, స్లో మనిషి. మనం అబ్బాయి అంటేనే బాబాయ్ అంటారు, మా అన్నయ్య కొడుకు. అబ్బాయి అంటేనే బాబాయ్ అంటారు. బాగా గౌరవంగా స్లోగా ఉంటాడు. ఎక్కడికి వచ్చినా మా ఇంటికి వస్తారు, బాబాయ్ అంటారు. అమ్మాయి ఏంద్రా బాబాయ్ వద్దు, ఖర్చు ఎక్కువ, ఎందుకు బాబాయ్ నీకు? ఉండదే తిన్నాం బాబా, ఎందుకు చిన్నమ్మ అదే చిన్నాం ఆయన అంటారు. మా అన్నయ్య కొడుకు యమానీలు చక్కగా ఆడతాడు, కోపం ఉండదు. ఒకవేళ ఏదో తొందరపడి మాట అన్నా మళ్ళీ రేపు పొద్దున్న బాబా అమ్మ ఏదో కొద్దిగా ఎమోషన్ లో మాట అన్నానులే అనే మాట అంటారు. ఓకే, సో అంటే ఏది వద్దు బాబాయ్, ఉన్నదే తిందామా, అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం ఫస్ట్ నుంచి కూడా? అసలు ఫస్ట్ నుంచి వస్తాడు. అబ్బాయి అమ్మ కట్ట కొడి మాసం కట్ట ఉంది అంటాడు. బాబాయ్ ఉండదే తిన్నా ఉంది, కారణం గట్ల ఉండేగా మనకి బో స్లో మనిషి అసలు. సరే, ఇప్పుడు మీ అబ్బాయి లోపల ఉన్నాడు, గేమ్ ఆడుతున్నాడు, సో మీరేమంటారు? మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు అనుకుంటున్నారా? సూపర్ మనిషి, సూపర్ గా ఆడతాడు, కప్పు చేస్తాడు మా కొడుకు. సరే, మీ అబ్బాయి తనుజని వీళ్ళందరూ నేర్పిస్తా ఉన్నాడు, మరి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు అట్లనే సర్దే ఆడపడి? లేదండి, కథ సరదా మనిషి. వాడు నేర్పుతాడు, వాళ్ళు నేర్పిస్తాడు, బాగా సరదాగా ఆడుతా ఉంటాడు. మేము ఇప్పుడు మా వాడు బిగ్ బాస్ లో పోయిన కాడి నుంచి మేము ఇక లెగితా బిగ్ బాస్ ఇప్పుడు మా ఆడవాళ్ళు చూస్తున్నారా, ఓట్లు వేస్తున్నారా మరి ఇమానుయల్ కి? అసలు మా చెన్నై ఉన్నాడు పెద్దల ఫోన్ అసలు నా ఉండదు, మా బాబాయ్ అంటాడు. ఇక ఓకే, డెఫినెట్ గా మీ ఇమానుయల్ కప్పు కొట్టాలి అని మేము కూడా అందరం అనుకుంటాం. వాడతాడు మరి మెరతలు ఇదే వల్ల, మరి మెరతలు ఇదే వల్ల అన్నీ మేము పోయి చర్చకి తల్లిదే వల్ల మా కొడుకు కప్పు పడతాడు. అది మా ధైర్యం.